హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే. ఈరోజు రెసిపీ చూసే ముందు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఈరోజు తయారు చేసుకునే రెసిపీ స్వీట్ బోండా. గోధుమ పిండితో చాలా టేస్టీగా ఉండే హెల్దీ అయిన రెసిపీ స్వీట్ బోండా తయారు చేసుకుందాం. ఇది తయారు చేసుకోవడానికి 3 పదార్థాలు ఉంటే సరిపోతాయి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఇలా ఒక కప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇదే కప్పుతోని సగం కప్పు బెల్లం తురిమి వేసుకోండి. మీరు ఏ కప్పుతోనైనా తీసుకోండి, దానికి సగం కప్పుతోని బెల్లం అనేది యాడ్ చేసుకోండి. ఇలా సగం కప్పు వేసుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది. ఇలా వేసుకొని ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోండి. ఇలా స్వీట్లో సాల్ట్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఇందులో సోడా నేను వేయట్లేదండి, ఒకవేళ వేసుకుంటే ఒక చిటికెడంతా వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఈ బెల్లము గోధుమ పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి. హీట్ వాటర్ అవసరం లేదండి, నార్మల్ చల్లటి వాటర్ అయినా పర్లేదు, వేసుకోండి. ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోండి. ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోండి. ఇలా ఒక్కసారి మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని రెస్ట్ ఇచ్చుకోండి. ఇలా మూత పెట్టుకొని రెస్ట్ చేయడం వల్ల కొంచెం బెల్లం అనేది ఎక్కడన్నా గడ్డల్లాగా ఉండేది ఉంటే అది కరిగిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఇలా కొంచెం పిండిని తీసుకొని బోండాల్లాగా వేసుకోండి. ఆయిల్లో ఎన్ని బోండాలు పడతాయో అన్ని వేసుకోండి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోండాల్ని ఫ్రై చేసుకోండి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసుకోండి. ఇంతే, ఇలా చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా గోధుమ పిండి బోండాలు రెడీ అయినట్టేనండి. ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.